మదనపల్లె సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఆవరణంలో రేషన్ కార్డుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల 30వ తేదీలోపు కేవైసీ చేయించుకోవాలని ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఈ కేవైసీ చేయించుకునే గడువు 30వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలని ఉద్దేశంతో మదనపల్లి సబ్ కలెక్టర్ ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రచార వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రచార వాహనాలను సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. మదనపల్లి మండలంలోనే అత్యధికంగా 12,000 దాకా కూడా పెండెన్సీ ఉంది. ఈ 12,000 మందిలో కొంతమంది డెత్ ఉండొచ్చు, మైగ్రేషన్ కూడా అయి ఉన్నారు. సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంపీ షాప్ వైజ్ ఎగ్జాక్ట్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎంపీ షాప్లో ఉన్న కార్డ్స్ అన్నీ కూడా ప్యూరిఫికేషన్ కేవైసీ చేస్తున్నాం. సో అందరూ కూడా తప్పకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ ఎంపీ షాప్ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్ చుట్టూ ఎంబీఓ వెహికల్స్ తిరుగుతాయి. వాళ్ళు ఈపాస్ మెషిన్స్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వేయాల్సిందని కోరుతున్నారు. అదేవిధంగా విఆర్ఓ మీ పంచాయత్ సెక్రటరీ దగ్గర వెళ్ళి కూడా మీరు వాళ్ళ దగ్గర కూడా బయోమెట్రిక్ వేయచ్చు. సో మీరు వీలు చూసుకొని మీ టైం చూసుకొని ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని. టైం మనకు ఇది టైం అని ఏం లేదు, బట్ ఈ నెలాఖరు వరకు చెప్పారు చేయమని. ఈ నెలాఖరు లోపు చేసుకుంటే బెటర్, ఎందుకంటే దాని తర్వాత పెండింగ్ ఉన్నవన్నీ కూడా తీసేయమని ఆర్డర్స్ వస్తే మొత్తం పెండింగ్ పడిన కార్డ్స్ అన్నీ కూడా తీసేయాల్సి వస్తుంది, డిలీట్ చేయాల్సి వస్తుంది. అండ్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు, కొత్తగా అడిషన్ ఆఫ్ కార్డ్స్ ఆప్షన్ అన్నది ఇస్తారు. బట్ ఆ పరిస్థితి డిలీట్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉన్న ఈకేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు అన్నీ కూడా మనము విఆర్ఓస్కి ఇచ్చి ఉన్నాము. విఆర్ఓ లిస్ట్ ఉంది, వాళ్ళకు కూడా ఆర్డర్స్ ఇచ్చాము, ఇంటింటికి పోయి చేయించామని. మన సిఎస్డిటీస్, ఎంపీఓ ఆపరేటర్స్, ఎంపీ షాప్ డీలర్స్ కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. సో అదే విధంగా ప్రజలు కూడా వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటే కూడా మనకు త్వరగా ఈ పని అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.